నేరం చేయడం కంటే నేరస్తుడికి ఆశ్రయం ఇవ్వడం పెద్ద నేరం. అందుకు నన్ను అరెస్ట్ చేయాల్సి వస్తుంది. ఇన్స్పెక్టర్, నన్ను అరెస్ట్ చేసే పోలీసులు ఇంకా పుట్టలేదు. వాదించగల లాయర్లు తెగుపు లాయర్లకి లేదు. శిక్షించగల సాహసం ఏ న్యాయమూర్తికి లేదు. నువ్వెంతలా ఆఫ్టర్ ఆల్ ఇన్స్పెక్టర్వి. ఏదో నలుగురిని కూడా పెట్టుకొని రౌడీజం చేస్తూ ప్రజల్లో భయపడుతూ పోలీసులు పట్టుకొని నీలాంటి ప్రతి అడ్డమైన వాడికి పోలీస్ అంటే అయిపోయిందిరా. పోలీసులతో పెట్టుకుంటే ఎన్కౌంటర్ అనే పేరుతో ఏరి పారేస్తారు. ఇన్స్పెక్టర్, ఈ రానా ఎదురు నిలబడటానికి నీ డిపార్ట్మెంటే భయపడుతుంది. అలాంటిది నేనెవరో తెలిసే మాట్లాడుతున్నావా? నేరం చేసిన వాడు మంత్రి కావచ్చు, మాఫియా లీడర్ కావచ్చు, అరెస్ట్ చేయడమే నా డ్యూటీ. ప్రాణాలతో తిరిగి వెళ్ళాలంటే నీకేం కావాలో కోరుకో. కార్లా, బంగ్లాలా, నగలా, డబ్బా? ఒకవేళ డబ్బుకి విలువ లేదనుకుంటే డాలర్లుగా ఇస్తాను. నీకేం కావాలో కోరుకో. నువ్వు అవినీతి చేసి సంపాదించిన డబ్బుతో ఏమైనా కొనగలనుకుంటున్నావు. నన్ను కొనలేవు, ఈ కాకి యూనిఫామ్ ని కొనలేవు. నిన్నేంట్రా, నీ అప్పని, నీ తాతని, నీ ముత్తాతని ఈ డిపార్ట్మెంట్ అంతేకాదు హోమ్ డిపార్ట్మెంట్ సైతం నా వశపరుచుకోగలను. మైండెడ్. అధికారం నీ గుండెల్లో ఉండొచ్చు, ఆవేశం నీ గుండెల్లో ఉండొచ్చు, కానీ అధికారం నా ఒంటి మీద ఉంది. నీ అధికారం అమాయకుల అపాయకుల మీద ఉపయోగపడుతున్నావు, కానీ నాలాంటి వారి మీద ఉపయోగిస్తే నువ్వు ఈ డిపార్ట్మెంట్ ఉండదు. ఏంటి బెదిరిస్తున్నావా? నీ బెదిరింపులకు బెదిరి పెరిగేవాడు కాదురా ఈ పోలీసు ఇన్స్పెక్టర్. నీ పొగరు దించి నీ మెడలు వంచి నిన్ను కట్టాల వెనక నడిపించడానికి వచ్చిన ఇన్స్పెక్టర్, నీలా నాతో సవాల్ చేసిన వారంతా సవాలుగా మరి శ్మశానంలో నిద్రిస్తున్నారు. ప్రగల్భాలు పలికిన వాళ్ళంతా అండమాన్ నికోబార్ దీవుల్లో విలవిల్లాడుతున్నారమ్మా. నువ్వు ఢీకొంటుంది చిత్తలతో కాదమ్మా, సింహం సింహం నరసింహంతో మర్చిపోతున్నావు. చింతపల్లి అడవుల్లో చీత పులులతో ఆడుకోవచ్చినవురా. నువ్వెంత నడవ స్టేషన్ కి. ఇన్స్పెక్టర్, నన్ను అరెస్ట్ చేయడానికి ఏ అధికారంతో వచ్చావు? నువ్వు ఇలాంటి అతి తెలివి ఉపయోగిస్తావనే వారెంట్ తో వచ్చానమ్మా. చాలనుకుంటా నిన్ను అరెస్ట్ చేయడానికి. మిస్టర్ రాణా ప్రతాప్, హలో ఇన్స్పెక్టర్, ఇదేమిటో తెలుసా? నా పర్సనల్ బెయిల్ పేపర్. నాకంటే దీని గురించి నీకే బాగా తెలుసు అనుకుంటాను. నువ్వు ఏ మెజిస్ట్రేట్ దగ్గర వారెంట్ తీసుకొని వచ్చావు, అదే మెజిస్ట్రేట్ నాకు పర్సనల్ బెయిల్ ఇచ్చాడు. వెలుగు సామ్రాజ్యానికి సూర్యుడు అధిపతి, ఈ చీకటి సామ్రాజ్యానికి రాణా 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 అధిపతి. దట్ ఈస్ రాణా ప్రతాప్. మహారాజైనా చక్రవర్తి అయినా మరణాలు చూసింది మంచిగానే. అలాగే ఈరోజు నా నుంచి మీరు తప్పించుకోవచ్చు, అదే ఏదో ఒక రోజు నా చేతులతోనే శిక్షించగలుగుతాను. ఇన్స్పెక్టర్, నన్ను శిక్షించడానికి ఆ భగవంతుడే వెనకంజ వేస్తాడు. అది నీ భ్రమ. ఈ పోలీస్ పుట్టితోనే